ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన బోయినపల్లి అభిషేక్ కు సుప్రీంకోర్టు 5 వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన విదేశాలకు వెళ్లడానికి వీలు లేదని, పాస్పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్టు చేసి జైలుకు పంపగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులలో కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన బోయినపల్లి అభిషేక్ కు సుప్రీంకోర్టు 5 వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన విదేశాలకు వెళ్లడానికి వీలు లేదని, పాస్పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్టు చేసి జైలుకు పంపగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులలో కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసింది. అయితే దీంతో అంటే బెయిల్ లో పలు షరతులు కూడా విధించింది. అంటే ఏదైనా సరే బెయిల్ మీద వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ట్రయల్ కోర్టు అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. హైదరాబాద్ అనుమతితో అంటే ట్రయల్ కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి. అలాగే విదేశాలకు వెళ్లకుండా అభిషేక్ తన పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అయితే దీని మీద 5 వారాల మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పిన నేపథ్యంలో తదుపరి విచారణ 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో మొత్తం మీద మరి బోయినపల్లి అభిషేక్ సంబంధించి ఈ కండిషన్ బెయిల్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో హెల్త్ రీజన్స్ ఆధారంగానే ఈ బెయిల్ మంజూరు చేసిన మనకు తెలుస్తుంది. మొత్తం మీద ట్రయల్ కోర్టు హైదరాబాద్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలి. తర్వాత ఒకవేళ విచారణ అవసరం అనుకుంటే మాత్రం విచారణ కూడా హాజరు కావాలంటే కూడా షరతుల్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.